అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం బోయిపాడులో చేపలు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీకి స్పష్టం చేశారు. చేపలు చనిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టాలన్నారు. విశాఖపట్నంలో యోగా డేలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. సామూహిక యోగా అనంతరం విద్యార్థులు ప్రత్యేకమైన యోగాసనాలు వేశారు. యోగా గురువుల సన్మానం, జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నెల్లూరు జిల్లా స్వతంత్ర పార్క్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని యోగాసనాలు చేశారు. యోగాతోనే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానిదేనని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ఇంత విజయాన్ని సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కొలుసు పార్థసారథి ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాల్సిందిగా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల సమస్యలను నేరుగానే రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లేందుకు అపాయింట్మెంట్ కల్పించాల్సిందిగా ఆ లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ అమలు చేయని గ్యారంటీలపై రాహుల్ గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. సిద్దిపేట పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో యోగా డేను ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. దేశంలో యోగా ఎంతో ప్రాచీనమైన విద్య అని, స్వచ్ఛమైన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన దవాఖానాను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. పల్లె దవాఖానాతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ పరిధిలో ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్లో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ఫైర్ అయింది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ టింకు తుపాకీని శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా పేలింది. బుల్లెట్ సమీపంలో ఉన్నటువంటి మరో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తొంటి భాగంలోకి దూసుకెళ్లింది. పల్నాడు జిల్లాలో 100 గ్రామాలు 100 రోజులు అనే కూటమి విజయోత్సవ సభ నిర్వహించారు కూటమి నేతలు. ఈ సందర్భంగా తీసిన ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గుండెపూడిలో 30 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో నకిలీ BT3 విత్తనాలపై దాడులు చేశారు. ఇంటింటిలో సోదాలు చేపట్టి నకిలీ BT3 విత్తనాలపై దాడులకు దిగారు. ఈ దాడుల్లో కొన్ని నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఓవర్లోడ్ వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికమైన బరువుతో నడుస్తున్న 6 వాహనాలు సీజ్ చేశారు. రవాణా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ అందించిన సిద్ధాంతం, బలం ఏదైతే ఉందో అది చిరస్మరణీయమని కొనియాడారు. గుంటూరు జిల్లా కొత్తపేటలను రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందిన ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న విష ప్రచారంపై మేధావులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా లక్షెట్పేటలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ సాయి కిరణ్ కస్సమాలు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఒత్తిడి తగ్గి ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని అన్నారు.
క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది మంచిదే, కానీ పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించట్లేదని కూటమి ప్రభుత్వాన్ని సిఐటియు నేతలంతా ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలో వైసీపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఎవరినో అధికారులు కూర్చోబెట్టడానికి తాము సమావేశాలు పెట్టుకోమన్నారు. వైసీపీ హయాంలో కాపు నేస్తం ఇచ్చామని కూడా గుర్తు చేశారు. నిజామాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా పాల్గొని యోగాసనాలు వేశారు. దేశం ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక సంపదలో యోగా కూడా ఒకటని ఆయన అన్నారు. సర్పై తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం అయింది. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు. బీజేపీ ఫాసిస్ట్ విధానంతో అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సర్ పేరుతో దేశంలో ఓట్లు కొలగొడుతోందని కూడా అన్నారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ మాధాపూర్ యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది. అన్నదాతలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటార్బిలిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. కరీంనగర్ 2 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తూ ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. సర్పై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. సర్పై నేతలకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ తిరస్కరణపై ఈసీపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. ఖమ్మం జిల్లా బేన్సూరు మండలం కుంచపర్తిలో మారెమ్మ తల్లి ఆలయంలో గుప్త నిధుల కలకలం రేపుతోంది. ఆలయ ప్రాంగణంలో భారీ గొయ్యి తవ్వుతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు గుంటూరు, ఎన్కూరు ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కామారెడ్డి కాంగ్రెస్ వివాదం మరింత ముగిసింది కూడా. క్రమశిక్షణ కమిటీ ముందు షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు. కాంగ్రెస్లో అందరూ కలిసి పనిచేయాలని అన్నారు మల్లు రవి. క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి సహకరించారని మల్లు రవి చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో హైస్కూల్ గ్రౌండ్స్లో ఆయుష్ యోగా కమిటీ, చెన్నూరు వాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యోగా డే ఘనంగా జరిగింది. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలుపుతూ యోగా గురువులు ఆసనాలు వేయించారు. ఐడిఏ బొల్లారం టీఎస్ పరిధిలో దారుణం జరిగింది. గడ్డిపోతారంలో కర్ణాటకకు చెందిన మైనర్పై 45 ఏళ్ల ఖాసిం అనేటువంటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇంట్లో ఉన్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నంద్యాలలో ఆర్ఎంపీ డాక్టర్లు పరారయ్యారు. 10 కోట్లకు పైగా అప్పులు చేసి పరారైనట్లుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా ఇంటికి, హాస్పిటల్కు వైద్యుడు నాగేశ్వరరావు తాళం వేసి ఉండగా ఆర్ఎంపీ వైద్యుడు సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనలో బాధితులు ఫిర్యాదు చేశారు. హనుమకొండలోని కూడా ఆఫీస్ వద్ద జరిగినటువంటి ప్రభుత్వ భూముల వేలంపాట్లో గందరగోళం నెలకొంది. భూముల వేలంపాట ఆపాలంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా అర్బన్, రూరల్ మండలానికి చెందిన 74 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, 48 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని ఈ చెక్కులను అందజేశారు. బస్సు యాత్ర కాంగ్రెస్లోని ఎస్టీ నేతల మధ్య చిచ్చుపెట్టింది. ఈ నెల 25 నుండి ఆదివాసీ కాంగ్రెస్ నేతృత్వంలో బస్సు యాత్ర తలపెట్టగా అంతకుముందు అధికార పార్టీకి చెందిన ఎస్టీ నేతలు గొడవకు దిగారు. 2 వర్గాలుగా విడిపోయి దూషించుకున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. కోదాడ జడ్చర్ల రోడ్డుపై ధనమ్మ అనే మహిళ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రైవ్లో 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ బాగా పెరిగింది. నారాయణ్ ఖేడ్, పోతిరెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండటంతో అడ్మిషన్ల కోసం పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాఠశాలల వద్దకు చేరుకున్నారు. జేఈఈలో తెలంగాణ టాపర్గా నిలిచిన మహేష్ గర్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్కరించారు. జేఈఈలో మెయిన్ పరీక్షలో 100% సాధించడంతో పాటు ఆల్ ఇండియా 61వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. అల్లూరు జిల్లాలో భారీ గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. మంచంగిపట్టు మండలం బూసిపుట్టు ప్రాంతంలో నిర్వహించిన ఈ ప్రత్యేకమైన తనిఖీల్లో సుమారు 1125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని సుధాకర్ రెడ్డి నగర్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను పోలీసు బలగాల మధ్య కూల్చేశారు. దీన్ని వామపక్ష పార్టీలు టీజేఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బందిపోటులా పేదల గుడిసెలను అర్ధరాత్రి కూల్చేయడం దారుణమని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రామలింగేశ్వరపేటలో మహాసుదర్శన యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు తనిఖీల భరణి ఆ యాగా స్థలాన్ని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 21 మంది ఋత్వికులు 7 హోమగుండాలలో భక్తి శ్రద్ధలతో ఈ యాగం ఘనంగా జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు లావణ్యకు చెందిన కోళ్ల షెడ్ పూర్తిగా నేలమట్టమైంది. భీకర గాళ్లకు షెడ్ రేకులు సుమారు 100 మీటర్ల దూరంలో పడ్డాయి. 4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో మహిళలు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు నీళ్లతో ప్రత్యేకమైన అభిషేకాలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉంచాల్సిందిగా ఆ గ్రామ దేవతలను కోరుకోవటం జరిగిందని తెలియజేశారు. కర్నూలు జిల్లా గూళ్యంలో ప్రభుత్వానికి చెందిన అటవీ భూములను కబ్జా చేసేందుకు 6 జేసీబీలను రంగంలోకి దింపారు కబ్జాదారులు. వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు 6 జేసీబీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హనుమకొండ రామ్నగర్లో కప్పలకు పెళ్లి చేసి వర్షాలు కురవాల్సిందిగా ఆ గ్రామస్తులు ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ ప్రత్యేకమైన వేడుకను ఆడేపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కప్పలను మనుషుల మాదిరిగా అలంకరించి తాళిబొట్టు, పూలదండలు మార్చుకోవటం, సప్తపది వంటి సాంప్రదాయాలను పాటించారు. కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ కిండే రోడ్డు గుంతల్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక నగరంలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ కు అధికారం పోయాక పిచ్చి బాగా పట్టింది అంటూ ఎద్దేవాలు చేశారు. అబద్ధాలు చెప్పడానికి రోజు ఒక మీటింగ్ పెట్టి విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ హైస్కూల్స్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వం మూసేసిన వీఆర్సీని ఆధునీకరించి ప్రారంభించామన్నారు. నెల్లూరులో డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మామిడిపల్లిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులైన నూతల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో నిమిషం నిబంధన పలువురు విద్యార్థులను కంటతడి పెట్టించింది. కరీంనగర్లోని ఓ పరీక్షా కేంద్రానికి 2 విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా చేరుకున్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో నిర్వాహకులు, పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రాజూరా గ్రామానికి చెందిన 80 ఏళ్ల పుల్లయ్య యువకుడిలా చురుగ్గా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన 4 మేకలను మేపేందుకు తన పొలాలకు దాదాపు 6 కిలోమీటర్ల మీద నడుస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ ఆయన జీవన శైలి ఆరోగ్యకర జీవనానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. యూరియా కష్టాన్ని తీర్చాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో పోలీసులు చూపించిన సమయస్ఫూర్తి ఒక విద్యార్థిని భవిష్యత్తునే కాపాడింది. నీట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని పొరపాటున తప్పుడు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో తీవ్రమైన ఆందోళనకు గురైంది. పోలీసులు ఆ విషయాన్ని వెంటనే గ్రహించి స్పందించి అసలైన సెంటర్కు సకాలంలో చేర్చారు. సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ పక్కన పార్కులో జిల్లా అధికారులు ఉద్యోగులు పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగా అభ్యాసానికి సమయం కేటాయిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. మార్కాపురం పట్టణంలో ఎస్కీకే మైదానంలో జరిగిన యోగా డేలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా కోసం గంట సమయాన్ని కేటాయించాల్సిందిగా సూచించారు. యోగా ఒక జీవన విధానమని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా బెనిఫిట్ షో ద్వారా వచ్చిన నిధులతో టైక్వాండో క్రీడాకారులకు క్రీడా కిట్లు పంపిణీ చేశారు. చిరు పవన్ సేవా సంఘ ఆధ్వర్యంలో కిట్లు అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు హైదరాబాద్కు వెళ్లబోతున్నారు. రేపు సాయంత్రం నోవోటెల్ హోటల్లో జరిగే బసవతారకం ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీలు బాబు అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణను ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో బీఆర్ఎస్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో సేకరించడం లేదని, దీనివలన రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మూలన పడింది. ఆసుపత్రిలో రోజు వందలాది మంది చికిత్స పొందుతున్నారని వెంటనే ఆక్సిజన్ ప్లాంట్కు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ త్వరలోనే ప్లాంట్కు మరమ్మతులు చేపడతామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కోటిలింగాల ఘాట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరి పాల్గొని యోగాసనాలు వేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకైన యోగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవన శైలికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు ఆమె. జగిత్యాల పట్టణంలో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో యువకులు వేసుకున్న పెద్దపులి వేషధారణ, సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన ఆయన నిర్మాణ పనుల్లో ఉన్న నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దల్లవలసలో 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మెరుగైన రోడ్ల నిర్మాణం అత్యంత కీలకమని అన్నారు. కడప జిల్లా తిమ్మాపుర గ్రామంలో హరిజన వాడలో నూతనంగా నిర్మించనున్న సీతారాముల దేవాలయానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేకమైన పూజలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూ హౌసింగ్ బోర్డుకు చెందిన కమల రమేష్, కమల కిరణ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు, యువకులు బీఆర్ఎస్లో చేరారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య. ప్రభుత్వ సహకారం మేరకు
చీరాలలో దివ్యాంగులకు 12 మోటార్ వాహనాలు, 12 ట్రైసైకిళ్లు, 3 వీల్ చైర్లు ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా బ్యాంకు సహకారంతో 2 కార్లు, 2 ట్రాక్టర్లు, 1 ఆటోను కూడా అందజేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని DCMS కాంప్లెక్స్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం అని అన్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోరుట్ల, మెట్పల్లి డివిజన్ పరిధిలో గ్రామాల్లో హిందూ, ముస్లిం పెద్దలు పీర్లను ప్రతిష్ఠించి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గ్రామ వీధుల్లో ఊరేగింపుగా సాగుతూ డప్పు చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ చూపరులను అలరిస్తారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్లో వర్షాలు కురవాలని గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వకాల ఆచారం ప్రకారం కప్పతల్లి ఆటలతో వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామదేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి మరియు పోచమ్మ తల్లి, హనుమాన్ దేవాలయాల్లో స్వామివార్లకు జలాభిషేకం చేశారు. పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను పురస్కరించుకొని చారిత్రక ఖిలా వరంగల్ ప్రాంగణంలో ఘనంగా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రాత్మకమైన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని SNB ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ రవీందర్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరై విద్యార్థులు, అధికారులతో కలిసి యోగా ఆసనాలు చేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు 2.5 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావటం లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. రోడ్డుపై నిలిచిపోయిన వర్షపు నీటి గుంతలో బైఠాయించి వినూత్నమైన రీతిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. 7 ఏళ్లు గడుస్తున్న బిచ్కుంద మున్సిపాలిటీలో రోడ్లు విస్తరణ పనులు పూర్తి కావటం లేదని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఈ ధర్నాకు దిగారు. కామారెడ్డి జిల్లాలో పోలీసులు భారీ గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. ఒడిశా నుండి మహారాష్ట్రకు పనసపండలో వెనుక దాచి అక్రమంగా తరలిస్తున్నటువంటి భారీ గంజాయి ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు ₹1,93,00,000 విలువ చేసే 387.128 కిలోల గంజాయిని సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గిరిజన భవన్లో యోగా దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ స్నేహ శౌరీష్తో కలిసి ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రారంభించారు. కరోనా సమయంలో అందరికీ శ్వాస విలువ తెలిసిందే. శ్వాస అందక ఎంతో మంది మరణించారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యోగాతో ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు ఎమ్మెల్యే. కేటీఆర్ పని పాట లేకుండా పర్యటనలు చేస్తున్నారని చెప్పదంటే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. సెకండ్ హాఫ్లో ప్రజలు బొమ్మ చూపిస్తారని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం పామూరు బస్టాండ్ వద్ద యోగా కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామోదర హిమవంశి పాల్గొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన యోగా డేలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. యోగా భూమిగా భారతదేశానికి ప్రపంచ దేశాలు గుర్తింపునిచ్చాయన్నారు. ప్రతిరోజు దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని చెన్నై లవ్ స్టోరీ మూవీ టీం దర్శించుకుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ గౌరీప్రియ, నిర్మాత శ్రీనివాస్ కుమార్, రచయిత అనంత శ్రీరామ్, సంగీత దర్శకుడు మణిశర్మ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం సింగేపల్లిలో ఎలుకబంటి హల్చల్ చేసింది. పట్టపగలి ఎలుకబంటి ఊర్లోకి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి వన్యప్రాణులు ఊర్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం వద్ద టాక్సీ డ్రైవర్ల నిరసనకు దిగారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రక్షించండి గోవింద అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఎస్ఐ గోపీకృష్ణ తనతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ తన భర్త చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలంటూ కూడా శ్రీదేవి తెలిపారు. తన భర్త వేరే మహిళతో తిరుగుతూ
తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎస్ఐపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ హైదర్గూడ పెద్ద తలాకుంట పార్కులో శ్రీ వెంకటేశ్వర శర్మ చేతుల మీదుగా గణపతి హోమం యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు యోగా సాధకులు, యువత పాల్గొన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవన శైలికి మార్గమని ఆయన తెలిపారు. భాష్యం ప్రవీణ్ చేసిన 100 రోజులు 100 గ్రామాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నాయకులు ప్రజలతో మమేకం కావాలని ఎంపీ పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో రైతు వేదికలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా పంపిణీ యాప్ ద్వారా కాదు, నేరుగా పంపిణీ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రైతు వేదిక వద్ద 2 గంటలు వేచి చూస్తే యాప్లో ఉంచిన యూరియా 2 నిమిషాల్లోనే ఖాళీ కావడంతో రైతులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొని పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి యోగా ఆసనాలు చేశారు. యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని సూచించారు. తెలంగాణ సచివాలయంలో మరో వినూత్నమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సచివాలయం 3 వైపులా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నారు. 27 కోట్ల రూపాయల అంచనాతో ఈ టెండర్స్ ఖరారు చేయగా 17 కోట్లకు పిఆర్ కొండా కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్స్ ను దక్కించుకుంది. తెలంగాణలో ఎవరూ తన కోసం రాజ్యసభ స్థానం రిజైన్ చేయడం లేదన్నారు మీనాక్షి నటరాజన్. తన నామినేషన్ తిరస్కరణ విషయం సంబంధించి పార్టీలో కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. తనపై క్రిమినల్ కేసులు లేవని, కావాలని తన నామినేషన్ తిరస్కరించారని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. ప్రధాని మోదీ ఢిల్లీ విమానాశ్రయంలో 45 నిమిషాల పాటు ఉండిపోయారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ హాజరయ్యే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడటం కోసం ప్రధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే కాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. తమిళనాడులోని తిరువళ్ళూరులో ఘోర విషాదం చోటు చేసుకుంది. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 మహిళా కార్మికులు మృతి చెందగా కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో ప్రస్తుతం కొంతమంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు కీలకమైన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 23 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత నౌకాదళంలోకి 3 యుద్ధ నౌకలు చేరాయి. ఒకేసారి 3 స్వదేశీ యుద్ధ నౌకలు జాతికి అంకితమయ్యాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా యుద్ధ నౌకలు ప్రారంభమయ్యాయి. అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైను మోదీ దేశానికి అంకితం చేశారు. ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు మరోసారి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. చర్చలు ఒకవేళ విఫలమైతే ఇరాన్పై మళ్లీ సైనిక చర్యలు తప్పవంటున్నారు. డీల్ కుదరకపోతే హార్మూజ్ను పూర్తిగా ఆధీనంలోనికి తీసుకుంటామని, హార్మూజ్ దగ్గర టోల్ వసూళ్లు చేస్తామని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.